ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్లో సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ అండ్ 32 రన్స్తో గెలిచింది. అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ పూర్తిగా డామినేట్ చేసింది. మరోవైపు ఇండియా మాత్రం బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలాలనుకున్న ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ నిరాశ మిగిలింది. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ ఇండియా గెలిచినా సరే సిరీస్ డ్రా అవుతుంది తప్ప మనం సిరీస్ గెలవలేం. ఇక ముందుగా మ్యాచ్లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఓపెనర్స్గా దిగిన రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ వెంటనే అవుట్ అయిపోయారు. మరోవైపు శుభ్మన్ గిల్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో లేడు, తాను కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. తర్వాత అయ్యర్ అండ్ కోహ్లీ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ లంచ్ తర్వాత రబాడా వేసిన ఫస్ట్ ఓవర్లోనే అయ్యర్ అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ 38 రన్స్కే విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ ఒక్కడే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ కంప్లీట్ చేశాడు. అండ్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్లో రబాడా బ్రిలియంట్ బౌలింగ్ వేసి 5 వికెట్స్ తీసుకున్నాడు. శార్దుల్ ఠాకూర్ స్మాల్ క్యామియో అండ్ కేఎల్ రాహుల్ సెంచరీతో ఇండియా 245 రన్స్కి ఆల్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చినప్పుడు మార్కున్న వికెట్ని ఎర్లీగా కోల్పోయారు. తర్వాత డీన్ ఎల్గర్ అండ్ టానీ డిజార్జీ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్గా డీన్ ఎల్గర్ మాత్రం ఇండియన్ బౌలర్స్ అందరినీ అటాక్ చేస్తూ ఆడాడు. అండ్ ఫైనల్గా డీన్ ఎల్గర్ 185 రన్స్ దగ్గర శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. తను చేసిన 185 రన్స్లో 28 ఫోర్స్ ఉన్నాయి. డీన్ ఎల్గర్ వికెట్ తీయడానికి ఇండియన్ బౌలర్స్ అందరూ చాలా కష్టపడ్డారు. అండ్ లాస్ట్లో మార్క్ ఆండర్సన్ కూడా చాలా బాగా ఆడాడు. కానీ తను సెంచరీ చేయకుండానే 84 రన్స్ దగ్గర నాట్అవుట్గా ఉన్నాడు. ఇక ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే బూమ్రా 27 ఓవర్స్ వేసి 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సిరాజ్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నాడు. ఇండియన్ బౌలర్స్లో బూమ్రా ఒక్కడే మంచి బౌలింగ్ వేశాడు. అశ్విన్కి ఎక్కువ వికెట్లు రానప్పటికీ తాను మాత్రం చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేశాడు. అండ్ మరోవైపు శార్దుల్ ఠాకూర్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం వికెట్ వచ్చినా సరే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారు. అండ్ డీన్ ఎల్గర్ ఆడిన బ్రిలియన్ నాక్తో సౌత్ ఆఫ్రికా 408 రన్స్ దగ్గర ఆల్అవుట్ అయిపోయింది. దీంతో సౌత్ ఆఫ్రికా 163 రన్స్ లీడ్లో ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్లో ఫెయిల్ అయిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో బాగా ఆడతారనుకున్నాం. కానీ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి రబాడా బౌలింగ్లో అయిపోయాడు. అండ్ జైస్వాల్ కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. తర్వాత గిల్ అండ్ కోహ్లీ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ మార్క్ ఆండర్సన్ బౌలింగ్లో గిల్ కూడా అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన అయ్యర్, కేఎల్ రాహుల్, అశ్విన్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పవలింగ్ తిరిగి వెళ్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతమైన సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ కూడా ఈ ఇన్నింగ్స్లో వెంటనే అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ ఒక్కడే లాస్ట్ దాకా ఉండి 76 రన్ చేసి అవుట్ అయ్యాడు. ఒకవైపు కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నా సరే తనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఇక దాంతో ఇండియా 131 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే కగిసో రబాడా మరోసారి 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ బర్గర్ కూడా అద్భుతమైన స్పెల్ వేసి 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ బర్గర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ మార్క్ ఆండర్సన్ 3 వికెట్స్ తీసి అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అద్భుతంగా రాణించాడు. ఇక మెయిన్గా ఇండియా ఎక్కడ మ్యాచ్ ఓడిపోయిందంటే సౌత్ ఆఫ్రికా అనుకున్నంత తొందరగా ఆల్అవుట్ చేయలేకపోయారు. మెయిన్గా మన బౌలర్ స్ట్రైట్ బౌలింగ్ వేయకుండా చాలా రన్స్ లీక్ చేశారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ మాత్రం డిజాస్టర్ అని చెప్పాలి. కోహ్లీ ఒక్కడిని పక్కన పెడితే ఒక్క బ్యాట్స్మెన్ కూడా సెటిల్ అయ్యి లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టే తిరిగి పైనకి వెళ్తున్నారు. ఇక దీంతో ఇండియా ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ అండ్ 32 రన్స్తో ఓడిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా డీన్ ఎల్గర్కి ఇచ్చారు. అండ్ ఈ ఫస్ట్ టెస్ట్ విన్తో 2 మ్యాచ్ టెస్ట్ సిరీస్లో 1-0తో లీడ్లో సౌత్ ఆఫ్రికా ఉంది. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.